బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు బీచ్ అందాలు, మరోవైపు వైమానిక దళ ఎయిర్ షో కనువిందు చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే చెన్నై ఎయిర్ షోలో తీవ్ర విషాదాన్ని నింపింది. మెరీనా బీచ్ లో ఎయిర్ షో చూసేందుకు సందర్శకులు ఒక్కసారిగా పోటెత్తారు. తమిళనాడు నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి 15 లక్షల మంది వచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనలో 5గురు మరణించినట్లు తెలుస్తోంది. తీరం వెంబడి 14 నుంచి 15 కిలోమీటర్ల మేర జనాలు గుమికూడారు. ప్రారంభ సమయానికే చాలా దారులు మూసుకుపోయాయి. చూస్తుండగానే ఇసుకేసిన రాలనంతగా సుమారు 15 లక్షల మంది పోగయ్యారు. మరోవైపు విపరీతమైన ఎండ, భరించలేని ఉక్కపోత, సరిగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎయిర్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే చూస్తుండగానే సుమారు 230 వరకు సొమ్మసిల్లి పడిపోయారు. நம்ம கஷ்டப்பட்டு எடுப்போம் எடிட்டிங்ல பதிலுக்கு ఎయిర్ షో ముగిసాక ఎవరు ఎటు వెళ్లలేని పరిస్థితి. బీచ్ రోడ్లో త్రాగునీటి వసతి లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో బాధితుల సంఖ్య పెరిగింది. ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించుకునేందుకు సబర్బన్ మెట్రో రైళ్లను ఆశ్రయించగా ఆ స్టేషన్లలోనూ భారీగా తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఎయిర్ షో మధ్యాహ్నమే ముగిసినప్పటికీ జనం లక్షలాదిగా తరలి రావడంతో ట్రాఫిక్ సాయంత్రం వరకు కొనసాగింది. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారింది. బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెలచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎయిర్ షోకు లక్షలాది మంది వస్తారని తెలిసినా డిఎంకే ప్రభుత్వం తగిన వసతులు కల్పించకపోవడం వల్లే 5గురు ప్రాణాలు కోల్పోయారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు.